నుంచి వచ్చారు రాజు హేమలత గజ్వేల్ నుంచి వచ్చారు. పెళ్ళి అయ్యి 4 ఏళ్ళు అయ్యింది. మరి అక్కడ డాక్టర్లు అందరూ ఏం చెప్పారండి మీకు? ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని 2 ట్యూబ్స్ బ్లాక్ అన్నారు. చివరికి మన దగ్గరికి వచ్చారు. మనం ఎంత టైంలో మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 4 నెలలు. 4 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 2 ట్యూబ్స్ బ్లాక్. ఐవీఎఫ్కి రమ్మన్నాడే. ఒక డాక్టర్ గారు 3 లక్షలు అన్నారు. ఒక డాక్టర్ గారు ఆఫర్ ఉంది 3 కాదు 2 రమ్మన్నారు. కానీ రేట్లు మారినాయి తప్ప ఐవీఎఫ్ అనే పదం అయితే మారలేదు. ప్రతి నెల 2-3 లక్షలు పెట్టి ప్రెగ్నెన్సీ తెప్పించుకోవాలంటే మన వల్ల అయిద్దా? బంగారు పల్లెల్లో తినే వాళ్ళ వల్ల అయిద్దేమో కానీ స్టీల్ పల్లెల్లో తింటూ పచ్చడి మెతుకులు తింటూ మనకి ఒక బిడ్డ కావాలంటే ఈ జన్మలో జరగదు. కానీ ఏ దిక్కు లేని వాడికి ఎవరు దిక్కు? భగవంతుడు. డాక్టర్ వైఎస్ బాబు కూడా ఆకుపాకు కరేపాకు. భగవంతుడు డాక్టర్ వైఎస్ బాబు వెనకాల చేరాడు కాబట్టి డాక్టర్ వైఎస్ బాబు ఇవాళ శక్తిమంతుడయ్యాడు. కాబట్టి భగవంతుడు ఆయన వెనకాల నిలబడి మన దారి చూపించాడు. అసలు నా గురించి ఎలా తెలిసిందండి మీకు? మా ఫ్రెండ్ చెప్పింది సార్. ఫ్రెండ్ చెప్పారు. చూసారా, స్నేహితుడు ద్వారా భగవంతుడు తెలియజేశాడు. ఈ రోజుల్లో ఎవరండి హెల్ప్ చేసే స్నేహితులు? వెరీ ఫ్యూ, చాలా తక్కువ. మన పని మనకే చేసుకోవడానికి మనకే టైం లేదు. వేరే వాడు పని మానేసి మన గురించి వచ్చి మంచి మాటలు చెప్పడానికి ఈ రోజుల్లో ఎవరు లేరు. అలాగా కానీ స్నేహితుడు చెప్పాడు. చెప్పి ఆయనకి ఎట్లా తెలుసు నా గురించి? అలా ఫ్రెండ్ చెప్పిండు. ఆయనకి వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు. ఓ, ఇదేదో ఠాగూర్ సినిమా లాగా ఉంది. నువ్వు లాభం పొందు, మరో 3 లాభం పొందేదట్టు చెయ్యి అన్నట్టు. ఓకే. మొత్తానికి చెప్పిన తర్వాత నువ్వు నమ్మవే. జనరల్గా సైతాన్ నేను నమ్మనివ్వదు. పెద్ద హాస్పిటల్కి వెళ్ళావు, రాష్ట్రంలోని అతి పెద్ద హాస్పిటల్కి వెళ్ళావు. ఓకే అంటే అర్థమైపోద్ది వాళ్ళకి. పోతే అక్కడ ఐఏపీ చేయించుకోమంటే వాళ్ళు ఐవీఎఫ్ చేయించుకోండి అన్నారు క్యాజువల్గా. అయితే నైట్ పోతే కలుస్తే ఇట్లా చెప్పారు అని చెప్పి నైట్ పోయి చెప్పిన సార్. నైట్ వెళ్ళారు. నైట్ పోయి ఆయన మా ఫ్రెండ్ చదువుకున్న ఆయన దగ్గర పోయి ఇట్లా చెప్పారు అంటే ఆయన చెప్పిండు ఒకసారి ఇక్కడ విజయవాడ పోరా అని చెప్పిండు సార్. సో ఐవీఎఫ్ వద్దురా, విజయవాడ పో. అక్కడ ఈ ఐవీఎఫ్ లేకుండానే మరి ఆయన ప్రెగ్నెన్సీ తెప్పిస్తాడు. 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా కూడా చక్కగా అక్కడ ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. ఒక్కసారి అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అవ్వు అన్నాడు. ఎన్ని నెలలు వాడారంటే మొత్తం మీద మా దగ్గర? 4 నెలలు వాడినాం. 4 నెలలు వాడారు. 2 నెలలు క్రిములకు వాడారు, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ట్యూబులు ఓపెన్ అవ్వలేదు. ఇంకొక 2 నెలలు హార్మోన్లకి ఇచ్చాం, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. మరలా వచ్చారు. వచ్చిన తర్వాత ట్యూబుల్ని క్లీన్ చేసాం సెలైన్తో, అయినా కూడా ట్యూబులు ఓపెన్ అవ్వలేదు. బాబు ట్యూబులు మళ్ళీ వెనక తన్నేస్తుంది, సెలైన్ వెనక్కి వచ్చేసింది అని చెప్పి మరలా భయపెట్టలేదు మేము. అప్పటికైనా సరే ఐవీఎఫ్ చెప్పలే మేము. ఏమని చెప్పాం? మందులు వాడుకోండి, ట్యూబ్ ఓపెన్ అవ్వడానికి ఇంకా మందులు ఇస్తాం, లోపల ఏవో పొరలు అడ్డం పడుతున్నట్టున్నాయి, వాటికి మందులు ఇస్తాను అని చెప్పి మళ్ళీ 2 నెలల్లో మందులు రాసాం. ఈ లోపల 1 మంత్కే వచ్చేసింది. 1 మంత్కే వచ్చేసింది. అంటే 5 నెలల టైం పట్టింది. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిందా రాలేదా? ఎలా వచ్చింది? ఐవీఎఫ్తో వచ్చిందా? ఆపరేషన్తో వచ్చిందా? న్యాచురల్గా మందులతో. కాబట్టి 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చుగా న్యాచురల్గా. ఎలా? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అది. మొత్తానికి రాజుతో 4 మంచి మాటలు చెప్పించాం. పూజారి గారి మంత్రాలన్నీ చదివి చివరికి మామా అనమన్నట్టు అనిపించి, సరే మొత్తానికి భగవంతుడు వాళ్ళకు ఒక దారి చూపించాడు. ఆయన మెకానిక్, మంచి బళ్ళు రిపేర్ చేస్తాడు. మనం ఇప్పుడు ఇక్కడ మెకానిక్ నేను, అంతేగా. ఆ ట్యూబ్ని రిపేర్ చేశారు. నేను మెకానిక్కే. నువ్వు బైకులకి మెకానిక్ అయితే బైకా కార్లా? బైక్ మెకానిక్ అయితే నేను హ్యూమన్ బాడీలకి మెకానిక్, అంతే తేడా. నువ్వు కూడా ఒక డాక్టర్, నేను ఒక డాక్టర్. సో మొత్తానికి రాజు హేమలత గారు గజ్వేల్ నుంచి వచ్చి మన దగ్గరికి వచ్చి 4 నెలలు మందులు వాడినా మరి ఆ ట్యూబ్ ఓపెన్ అవ్వలేదని కొంచెం డిసప్పాయింట్ అయినా, ఓన్లీ డాక్టర్ గారు మనకున్న ఆప్షన్ అది ఒకటే, ఇక్కడే ప్రయత్నిద్దామని చెప్పి మళ్ళీ 2 నెలలు మందులు వాడమంటే మళ్ళీ 2 నెలలకు మందులు తీసుకెళ్ళి ఆ ఒక 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా. ఇదిగో వచ్చిన ప్రెగ్నెన్సీ అవునా కాదా అని చెప్పి మాకు కాల్ చేశారు. కాల్ చేస్తే మేము అక్కడే దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో స్కాన్ తీయించుకోమంటే స్కానింగ్ కన్ఫామ్.
చక్కగా కన్ఫామ్ అయింది. ఇది మీ రెండో విజిట్ అనుకుంటా కదా, ఆల్రెడీ లాస్ట్ మంత్ వచ్చి మందులు తీసుకెళ్లారుగా. ఫస్ట్లో అప్పుడు పీటల్ పార్ట్ హార్ట్ బీట్ ఇంకా రాలేదని మనం కొంచెం నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే వీడియో అని చెప్పాను. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ట్యూబుల్లో కాదు, న్యాచురల్గా వచ్చింది. జనరల్గా 2 ట్యూబ్లు బ్లాక్ అంటే IVF చేస్తారు డాక్టర్ గారు, చేస్తే ఎక్కడ వస్తుంది? ట్యూబుల్లో వస్తుంది. ట్యూబ్ తీసి డస్ట్బిన్లో పారేసి ఇంకో 30,000 తీసుకుంటారు. కానీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది అది. ఇగో ఇవన్నీ అయ్యే టెస్ట్లు, స్కానింగ్ రిపోర్ట్లు. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ బీటాస్ జెస్టేషన్ లేస్ 9 వీక్స్, 3rd మంత్లోకి వచ్చేసారు. ఆల్రెడీ వీళ్ళు వచ్చారు, ప్రెగ్నెన్సీ మే నెలలోనే వచ్చి ఆయన మందులు తీసుకెళ్ళాడు. అప్పుడు మనం కొంచెం ఇతర కారణాల వల్ల మనం అప్పుడు వీడియోలో తీసుకోలేకపోయాం, మందులు ఇచ్చి పంపించేసాం. ఇప్పుడు మళ్ళీ జూన్ నెలలో చూద్దాంలే అన్నాం. జూన్ నెలలో హార్ట్ బీటు పీటల్ పార్ట్ వచ్చింది, స్కానింగ్ తీసుకొచ్చారు. సరే మీరు ఇలా లాభం పొందారు, ఇంకా ట్యూబులు బ్లాక్ ఉన్న వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు, వాళ్ళకి మీరు ధైర్యం కలిగించినట్టు ఉంటుంది అని చెప్పి వీడియో ఇమ్మంటే ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. రాజు, హేమలత, జై పట్టాలని. అసలు ట్యూబుల్ బ్లాక్ నేను ఎలా ఓపెన్ చేశాను, ప్రపంచం అంతా ఓపెన్ చేయలేంది, మనం ఎలా ఓపెన్ చేసింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఏం చేసింది. ట్యూబుల్ బ్లాక్, సింగిల్ ట్యూబుల్ బ్లాక్, 2 ట్యూబుల్ బ్లాక్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలు, ట్యూబులు అది పార్షియల్ బ్లాక్, ఎక్టోపిక్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు వాటికి బయట డాక్టర్లు అందరూ మీకు చెప్పే మాట ఒకటే IVF అంతే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ట్యూబులు మూసుకుపోవడానికి కారణం ఏమిటో కనిపెట్టి వాటిని తొలగించి ఆ ట్యూబుల్ని ఓపెన్ చేస్తాం. వెంట్రుకంతా ట్యూబ్ లోపలికి క్రిమి చేరితే, పొక్కు వస్తే, గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్ అవుద్ది. పూర్తిగా బ్లాక్ అయితే ఒకటే గొడవ, ప్రెగ్నెన్సీ రాదు. పార్షియల్గా బ్లాక్ అయితే వీర్యకణం లోపలికి వెళ్తుంది కానీ లోపల అండంతో కలిసి పిండం మాత్రం చిక్కడిపోద్ది, అక్కడ ట్యూబులో ఇరుక్కుపోద్ది. గర్భసంచికి అయితే ఊదే బెలూన్ లాంటిది, ఎంతైనా పెరుగుద్ది కానీ ట్యూబు పెరగదు. అందుకే బిడ్డ కానీ దాంట్లోకి వెళ్ళిందంటే పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్జెంటుగా ట్యూబ్ తీసేయాలని తీసేస్తారు. కానీ దీనికి కారణం ఏంటి? క్రిమి అనేది పాయింట్ అయితే ఎవరూ చెప్పరు. కాబట్టి మనం ఏం చేసాం, ఆ రోజు క్రిములకి టెస్టులు చేసి భార్యాభర్తలు ఇద్దరికి మందులు పెట్టి, అలాగే హార్మోన్లో కొన్ని రకాల హార్మోన్లు ఉంటే ట్యూబుల లోపల చిక్కదనం పెరిగిపోద్ది. మీకు ఇప్పుడు నోట్లో లాలాజలం ఉంది, ఏది తిన్నా కూడా లోపలికి మింగగలుగుతారు. అలాగే నీ నోరు డ్రై అయిపోయింది అనుకో, నేను ప్రోటీన్ పౌడర్ ఇచ్చినా కూడా గొంతుకు పట్టేసి నువ్వు ఎప్పిరి తిప్పిరి అయిపోతావు. కారణం లేదు, వాటర్. అలాగే ఒక వాటర్ ఉందనుకో, ట్యూబ్ నిండారా వాటర్ ఉందనుకో, ఈ ట్యూబ్ ఈ చివర మనం చేపను వదిలితే ఆ చివరి వరకు వాటర్లో ఈదుకుంటే అటు చివరికి వెళ్ళిపోద్ది. అదే బంకమట్టి ఉందనుకో, ఆ ట్యూబ్లో చేప వెళ్తుందా? కొద్దిగా అటు ఇటు వెళ్ళినా కూడా మధ్యలో ఎక్కడో చోట చిక్కడిపోద్ది. అలాగే పిండం కూడా కొన్ని రకాల హార్మోన్ల వల్ల ఆ లోపల ఉన్న ట్యూబ్ లోపల ఉన్న సెక్రీషన్స్ థిక్కెన్ అయిపోతాయి, కాన్సన్ట్రేటెడ్ అయిపోతాయి. దాంతో పిండం అక్కడ స్టిక్ అయిపోద్ది, బంకకి అంటుకున్నట్టు, బంకమట్టికి అంటుకున్నట్టుగా అంటుకుపోద్ది. అది కదలలేదు, ఈదుకుంటూ రాలేదు గర్భసంచి వరకు. అప్పుడు ప్రాబ్లం అయ్యి ఎక్టోపిక్లు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ హార్మోన్ల సమస్యని, ఆ క్రిముల సమస్యని మనం సరిచేయగలిగితే చక్కగా ట్యూబు ప్రశాంతంగా లోపల ఆ క్రిములు సస్తాయి, ఆ పొక్కులు, ఆ గెడ్డలు అన్నీ అణిగిపోతాయి, ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, హార్మోన్లు చిక్కదనం అంతా పోయి పలసగా మారి లోపల సెక్రీషన్స్ బాగుండి వీర్యకణం ఈదడానికి, లేదా అండము పిండము లోపల ఈదుకుంటూ వచ్చి గర్భసంచిలో చేరి అక్కడ అతుక్కుని పిండం కింద బిడ్డ కింద ఎదగడానికి అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పి ఆ క్రిములకి హార్మోన్లకి టెస్టులు చేసి ఇద్దరికీ ఆ మందులు వాడిచ్చాం. ఈరోజు చక్కటి ఫలితాలు వచ్చినాయా? వచ్చాయి సార్. ఇంతకీ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు ఏం చేసావు నువ్వు? మీ ఆవిడ చెప్పుంటుంది, ఏమండి 2 గీతలు వచ్చాయని. అప్పుడు నీ ముఖములోని భావాలు ఎలా ఉన్నాయి? ఫస్ట్ టైం చెప్పుంటుంది కదా, 2 గీతలు వచ్చినప్పుడు ఆవిడకి ఆనందం మామూలుగా ఉండదు. ఎప్పుడు చేసి ఒకటే గీత వచ్చి అందరా బాబు అనుకుని ఫస్ట్ టైం 2 గీతలు వచ్చినప్పుడు ఎలా ఉంది ఆవిడ? నువ్వు ఎలా రెస్పాండ్ అయ్యావు? సంతోషపడ్డావా? లేకపోతే ఇది రాంగ్ ఏమని చూసావా టెస్ట్, ఇంకోసారి కిట్ తెద్దామా లేదా? సంతోషపడ్డావు అంటే మాకు ఇన్ఫార్మ్ చేసావు, మేము చెప్పిన బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు చేయించి మాకు రిపోర్ట్లు పెట్టావు. తర్వాత మేము కన్ఫామ్ అని చెప్పాం, మరి వచ్చి నువ్వు మందులు తీసుకెళ్ళావు. ఇప్పుడు అది నిలబెట్టడానికి కూడా మందులు ఇస్తాం. అలాగే అబార్షన్లు అవ్వకోకుండా, అదే క్రిములు అబార్షన్ అవకరాలు కలిగిస్తాయి కాబట్టి ఫస్ట్ 3 months అబార్షన్ అవ్వకోకుండా 4th, 5th month అవకరాలు రాకుండా మందులు వాడకమన్నాను.
భార్య అంత దూరం నుంచి ఇక్కడికి రాలేదు కాబట్టి అమ్మాయికి కావాల్సిన టెస్ట్లు స్కానింగ్లు అన్నీ అక్కడే చేయించి భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమని, అందుకే ఆయన వస్తున్నాడు. ఒక్కసారి హేమలత రాజు గారికి మనం మరొకసారి గట్టిగా తప్పట్లు కొడదాం. 2 ట్యూబులు బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా, అవునా కాదా? అవును సార్. నిజమా కాదా సార్? ఇంకా ప్రెగ్నెన్సీ గారు అంటారా మాకు అన్నట్టుగా చూస్తున్నావు నువ్వు? నిజమే సార్. కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రైట్.